ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని తొలగించిన ప్రాంతాన్ని ఆ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పరిశీలించారు. కోర్టు దృష్టిలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి ముసుగులు వేసుకుని దొంగలాగా తొలగించడం దుర్మార్గమన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య లిక్కర్, ఇసుక వాటాల కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అని అవినాష్ అన్నారు. ఓకేనా? సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నందిగామ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తే దొంగల్లాగా ఈరోజు తప్పుడు కేసులు కానివ్వండి, ఓకేనా?